హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ న్యూస్ టాక్స్. ఏంటి రెడీ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు 2 days లో ఫ్లై అవుతున్నారండి యుఎస్కి. రీజన్ ఏంటంటే తమ్ముడికి పాప పుట్టింది, సో మాకు కోడల్ని చూడడానికి వెళ్తున్నారు. 3 months అవుతుంది ఇప్పుడు, అండ్ ఫంక్షన్ కూడా అక్కడే చేస్తున్నారు. సో దానికోసం చిన్న షాపింగ్ ఒకటి పెండింగ్ ఉంది. 2 days లో ఫ్లై అవ్వబోతున్నారు. ఇంకా 2 days ఫ్లై అయ్యే ముందు కూడా మేము షాపింగ్ చేసినాం అంటే మీకు అర్థమై ఉండొచ్చు మాది ఎంత బిజీ స్కెడ్యూల్ ఉందో. యాక్చువల్లీ జాబ్ చేస్తాం కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఏదున్నా ఈవినింగే చూసుకోవాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు మాకు గుండుగానే వేసుకొని మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి. సో అందరూ వచ్చేయండి, నాతో పాటు షాపింగ్ చేసేద్దాం. సో ట్రెండ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మా వాడు అల్లరికి ఇంకా హద్దులే లేవు. వాడు చూడండి ఎట్లా రన్నింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ కోకోమిలన్ డ్రెస్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అదేమో పింక్ కలర్లో ఉంది. మేమేమో పింక్ అయితే గర్ల్ది కదరా అని చెప్తూనే ఉన్నాము. సరే అని డిసప్పాయింట్ అయిపోయాడు పాపం. ఇంకా ఏం చేద్దామని అనుకునే టైంలో పక్క నుంచి అమ్మాయి వచ్చింది. ఎల్లో కూడా ఉందండి కోకోమిలన్లో, బాయ్ డ్రెస్ అని చెప్పి ఎల్లో ప్యాంట్ తీసి చూపించేసరికి వీఆర్ వెరీ హ్యాపీ. అమ్మాయి ఆ ఎల్లో కలర్ దొరికింది అనుకున్నాము. ఆ గ్యాప్లో మా మమ్మీ ఉండి ఇంకా ఎన్ని ప్యాంట్లు కొంటారయ్యా వాడికి, చాలా ప్యాంట్లు ఉన్నాయి, కోకోమిలన్ ఇల్లు మొత్తం కోకోమిలన్తో నింపేస్తున్నారు అని చెప్పి క్యాన్సిల్ చేయించింది. సో 2 ప్యాంట్స్ తీసి పక్కకు పెట్టేశారు. 2 తీసుకోలేదు, ఈవెన్ పింక్ కూడా కొనలేదు. పింక్ ఎందుకంటే గర్ల్ కలర్ అని చెప్పి వాడు బాగా ఫిక్స్ అయిపోయాడు. నేను వేసుకోను అని అంటాడు. సో 2 పక్కకి వెళ్ళిపోయాయి. ఇంకా ఈ గ్యాప్లో వేరే డ్రెస్సెస్ అవి షాపింగ్ చేశారు. టీషర్ట్స్ తీసుకుంటున్నారు వాడికి. టీషర్ట్ సైజ్ చెక్ చేస్తుంది మా మమ్మీ. యాక్చువల్లీ మర్దల్ షాపింగ్ అని వచ్చి మర్దల్ షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను అది కొంచెం వీడియో షూట్ చేయలేకపోయాను. సో వీడిది చూపిస్తున్నాను, వీడి షాపింగ్. సో టీషర్ట్స్ అవి సైజెస్ చెక్ చేస్తున్నారు. మా హస్బెండ్ ఏమో పక్క నుంచి షర్ట్స్, వీడేమో నాన్న అది కావాలి ఇది కావాలి. మా మమ్మీ ఏమో యూఎస్ వెళ్ళేటప్పటికి షాపింగ్లో ఫుల్ లీనమైపోయి ఫుల్ బ్యాక్ పెయిన్ అన్నీ తెచ్చేసుకొని ఫీవర్ కూడా వచ్చేసింది. ఇంకో 2 daysలో ఫ్లై అవుతారు. సో కూర్చోవడానికి కూడా తనకి ఓపిక లేదు. డ్రెస్ వేస్తుంటే ఇంకా మా హస్బెండ్ ఇంకా చూడలేక నేను వేస్తాను ఇవ్వత్తమ్మా అని చెప్పి తీసుకున్నారు. మా మమ్మీ ఏమో కోడలతో చక్కగా వీడియో కాల్లో వాడిని చూపిస్తూ ఉంది. వీడేమో అందరు వాడినే చూస్తున్నారని వీడు షైగా ఫీల్ అవుతున్నాడు. బట్ ఆ టైం గ్యాప్లో ఫస్ట్ టైం వాడు అలా బయట డ్రెస్ తీయించుకోవడము, లేదంటే మాకు ఇంట్లో చుక్కలు చూపించేస్తాడు. 3వ వ్యక్తి ఉన్నారంటే వాళ్ళ ముందు అసలు డ్రెస్సే నాకు వద్దమ్మా తీయొద్దమ్మా ఇదే డ్రెస్లో ఉంటానంటాడు. అలాంటిది వాడు ఫస్ట్ టైం అలా వేయించుకున్నాడు. ఇంకా మేము వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా చక్కగా మళ్ళీ అదే డ్రెస్లో వెళ్ళిపోదాం నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు. మమ్మీ ఏమో షర్ట్ కూడా తీసేసింది, షర్ట్ సైజ్ కూడా చెక్ చేద్దామని చెప్పి. సో సైజ్ కూడా చెక్ చేస్తున్నారు. ఈయనేమో బ్లూ కలర్ షర్ట్ తీసుకొచ్చారు, చాలా బాగుంది. సో అది కూడా సైజ్ చెకింగ్ చేసేస్తున్నారు. వాళ్ళ నాన్ననే వేస్తున్నాడు అది కూడా. మా మమ్మీకి సరిగ్గా వినట్లేదు వాడు, అప్పటికే తనకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా వీడేమో షర్ట్స్ అది వేయించేసుకొని మొత్తం సైజ్ చెకింగ్ చేయించేసుకున్నాడు. సో ఇలా షర్ట్ కూడా ట్రయల్ చేయడం అయిపోయింది. ఇప్పుడు వీడు ఏం చేశాడు, ఆ షర్ట్ ట్రయల్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇప్పిన డ్రెస్ ఉంది కదా, పాత డ్రెస్ తీసి బ్యాగ్లో వేసి నాన్న ఇది బిల్ చేయించు నాన్న అని చెప్పి బ్యాగ్లో వేస్తున్నాడు. మేమేమో ఒకటే నవ్వుకుంటున్నాము. వీడేమో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నేను ఇదే డ్రెస్తో బయటికి వెళ్తా అని చెప్పి చెప్తున్నాడు. నాకు ఇదే కావాలి నాన్న అని చెప్పి ఈయనతో కూడా చెప్తున్నాడు. ఫైనల్లీ ఇంకా వాడిని ఏదో ఒకటి చేసి డ్రెస్ అయితే చేంజ్ చేయించేశారు. కాన్వర్జేషన్ అదే నడుస్తుంది వాడికి వాళ్ళ నాన్నకి, నేను ఇదే డ్రెస్తో వస్తానని. సో కిందకి బిల్డింగ్కి అయితే వచ్చేసాము. మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా కింద పిల్లలు ఆడుతూ ఉన్నారు. మమ్మీకి ఏమో టార్చర్ చూపిస్తున్నాడు అప్పటికే. ఇంకా బయటకు వచ్చేసాము. ఆల్రెడీ మమ్మీ వచ్చి కార్లో కూర్చున్నారు. పక్కనే ఫ్రాంకీ స్టాల్ కనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళాము, ఫుడ్ ఆర్డర్ చేసాము. 8:30 అయిపోయింది. ఇంకా వాడికి కూడా ఆకలిస్తుంది కదా అని చెప్పి ఫ్రాంకీస్ ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసి ఇంకా వాడు ఫ్రాంకీస్ తిందామని చెప్పి, ఇంకా నార్మల్గానే వాడు నోరు ఊరుకోదు కదా, ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఇంకా గన్ చూసారు కదా వాడి చేతిలో, ఎక్కడికి వెళ్ళినా ఆ గన్నులు మాత్రం వదలడు. షాపింగ్ మాల్కి వెళ్ళని, ఇంట్లో ఉండని, పడుకునేటప్పుడు కూడా వాడికి పక్కనే ఉండాలి. ఎవరైనా సాఫ్ట్ టాయ్స్, టెడ్డీస్ అవి ఇవి పెట్టుకుంటారు. వీడేమో గన్నులు అని మమ్మల్ని ఏం చేస్తాడో కానీ మాకైతే ఇప్పుడైతే గన్నులతో టార్చర్ చూపిస్తున్నాడు వీడు. ఫైనల్లీ ఇంకా వాడికి ఫ్రాంకీ ఆర్డర్ వచ్చేసింది వేడిగా. వాడికి ఫుల్ ఆకలి మీద ఉన్నాడు పాపం. అది నా చేతిలోకి రాగానే వాడు నోరు దగ్గరకు పెట్టేస్తున్నాడు, తింటా అని చెప్పి. కాలుతుందని ఎంత చెప్పినా వినకుండా పెట్టేస్తున్నాడు, నోరు కాల్చుకున్నాడు. సో ఇలా ఫైనల్లీ మా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఆకలితో ఉన్నాం, ఆకలి కూడా తీర్చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.